హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ దినాల్లో భక్తి శ్రద్ధలు కలిగి జీవిస్తున్నటువంటి ఒక యవన ప్రాయంలో ఉన్న యవనస్తుడు దేవుని కొరకు నడుము కట్టుకొని భయంకరమైన పరిస్థితులు చుట్టుపక్కల ఉన్నవి. ఎవరు నీతిని అనుసరించి నడుస్తున్నటువంటి స్థితిలో లేరు. పాపమునకు అలవాటు పడినటువంటి పరిస్థితుల్లో ఏది తోస్తే అది చేసేటువంటి స్థితిలో జనులు కనపడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక యవనస్తుడు నడుము కట్టుకొని చెబుతూ ఉన్నాడు, అయ్యా అలాంటి పనులు చేయకండి బాబు, అలాంటి పనులు చేయకండి. పరిశుద్ధత కలిగి జీవించండి, నీతి కలిగి జీవించండి, మంచి మార్గంలో నడవండి, యథార్థ మార్గంలో నడవండి. దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. దేవుడిచ్చినటువంటి మాట నిరర్థకమవుతుందా? అది జరగకుండా ఉంటుందా? ఆయన చెప్పిన మాట నెరవేరుతుంది. ఆ మాట నెరవేర్చబడినప్పుడు మీరు ఏడుస్తారు, దుఃఖపడతారు, వేదనతో రోధిస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని ఎవరు కాపాడేవారు లేరు అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి బాబు. మిమ్మల్ని మీరు జాగ్రత్త పడండి అని బోధిస్తూ ప్రకటిస్తూ చెబుతూ ఉన్నాడు. ఇదిగో నేను ఈరోజే ఒక దర్శనం చూశాను. మీరు ఈ విధంగా చేస్తే కనుక మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మీరు ఆయన మార్గంలో నడవగలిగితే గనక మీ జీవితాలు సుఖమయంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటాయి. మీరు ఆ విధంగా ఉండాలని ఆ పరమ తండ్రి కోరుకుంటూ ఉన్నాడు. నేను ఇదిగో ఇప్పుడే ప్రవచన వాక్కు నేను పొందుకున్నాను. నీ గురించి పొందుకున్నాను, నీ కుటుంబం గురించి పొందుకున్నాను, మీ యొక్క భవిష్యత్తు గురించి నేను పొందుకున్నాను. ఇదిగో మీరు ఈ విధంగా ఉంటే మీరు ఇల్లు కట్టుకుంటారు, ఈ విధంగా ఉంటే అప్పులు తీర్చుకుంటారు, ఈ విధంగా ఉంటే మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఈ విధంగా ఉంటే మీరు ఈ విధంగా చేస్తారు అని దర్శనమెత్తి మాట్లాడుచూ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. వాళ్ళనేటువంటి మాట ఏంటి తెలుసా? బాయ్, నువ్వు ఎప్పటి నుంచో చెబుతున్నావు ఈ మాట, శిక్ష వస్తుంది అంటావు. ఎవడు కూడా శిక్షించబడినట్టు మాకేం కనపడడం లేదు. అయినా ఆయన వాగ్దానం చేశాడు అని అంటున్నావు, ఆయన మాట ఇచ్చాడు అంటున్నావు. ఆయన ఎవరు? సృష్టికర్తనే ఈ యొక్క మాటను సెలవిచ్చాడు అని అంటున్నావు. అసలు అవి ఏమీ జరగడం లేదు కదా. అవి జరగనప్పుడు దేవుడు ఉన్నాడు అని ఎలాగ నమ్మడం? దేవుడు లేడు, ఏదో జరగాల్సింది జరిగిపోతూ ఉంది, అలాగ బ్రతికేద్దాం, అలాగ ఎంజాయ్ చేద్దాం. అవసరమైతే నీవు కూడా ఈ భక్తిని విడిచిపెట్టు, నువ్వు ఈ మైక్ వదిలిపెట్టి, ఈ పరిచయం వదిలిపెట్టి, నువ్వు కూడా ఎంజాయ్ చేసుకుంటూ బ్రతికేసే. అయ్యా అలా కాదు, దినములు గడిచిపోతున్నాయి అని అనుకుంటూ ఉన్నారు. రాబోచున్నది ఒక సమయము, ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా. అంటే వాళ్ళంటారు దినాలు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతూ ఉన్నాయి, నెలలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, ఉన్నట్టుగా ఉన్నాయి. నువ్వన్న మాట మాత్రం నెరవేరడం లేదు, జరగడం లేదు, అది జరగదు అన్నట్టుగానే మాట్లాడుచున్నారు. ఈ భక్తుడు ఏం చేశాడు తెలుసా? ఎవరైనా నిందిస్తే అపహసిస్తే, హేళన చేస్తే నీతిమంతుడైన వాడు ఏం చేస్తాడు తెలుసా? వారి మీదికి తిరుగుబాటు చేయడు. హల్లెలూయా. తిరిగి నోరు పారేసుకోడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. నీతిమంతుడు ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆయన సన్నిధికి వెళ్ళి మోకాళ్ళు వేస్తాడు. హల్లెలూయా. మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాడు. నాయనా, ఇదిగో నీ ప్రజలకి ఈ మాట చెప్పమని అన్నావు, నేను సెలవిచ్చాను, నువ్వు సెలవిచ్చిన మాట నేను ప్రకటించాను, నువ్వు సెలవిచ్చిన మాట నేను చెప్పాను. ఈరోజు అంటున్నారు, చూసావు, విన్నావు కదా నీ మాటలు. వారు మాట్లాడుచూ ఉండగా నువ్వు విన్నావు. దినాలు గడిచిపోతూ ఉన్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. ఆయన మాట మాత్రము జరగదు అన్న మాట నువ్వు విన్నావు కదా. ఏమిటయ్యా నన్ను ఇలాంటి పరిస్థితిలో పెట్టావు. ఆ భక్తుడు ప్రార్థన చేయగా ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది. హల్లెలూయా. ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతూ ఉంది. ఇదిగో ప్రజలు అనుకుంటూ ఉన్నారు కదా,
ప్రజలు అనుకుంటూ ఉన్నారు కదా, చెప్పుకుంటూ ఉన్నారు కదా, ఇదిగో దేవుడు సెలవిచ్చినటువంటి మాట నెరవేరదని, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానములు నెరవేరవని, ఆయన చూపినటువంటి దర్శనములు నెరవేరవని మనుషులు చెప్పుకుంటూ ఉన్నారు కదా. వారితో ఒక మాట చెప్పు, హల్లెలూయా. వారితో చెప్పు, ఆ మాటలు నెరవేర్చబడే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. చెప్పబడినటువంటి దర్శనములు నెరవేరేటువంటి సమయము ఆసన్నమైంది. ఇచ్చిన వాగ్దానములు నెరవేర్చబడేటువంటి సమయము ఆసన్నమైంది. ఇక ఆలస్యము చేయకుండా ఆ యొక్క వాగ్దానమును నెరవేర్చువాడను నేను. హల్లెలూయా. ఆ మాటలు నేను నెరవేరుస్తాను. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం, 12వ అధ్యాయం 23వ వచనం, 21 నుంచి చదువుదాం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది అని ఇశ్రాయేలు దేశములో మీరు చెప్పుకొను సామెత ఏమిటి? కావున వారికి ఈ మాట తెలియజేయము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇజ్రాయేలులో ఎవరు ఈ సామెత పలుకకుండా నేను దానిని నిరర్థకము చేసేదను గనుక నువ్వు వారితో ఇట్లనుము, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దర్శనము నెరవేరును, ప్రతి వాగ్దానము నెరవేరును, ప్రతి మాట నెరవేరును. ఆయన సెలవిచ్చాడు గనక ఆ మాట నిశ్చయముగా నెరవేర్చబడుతుంది, నిశ్చయముగా నెరవేర్చబడుతుంది. నేను వింటూ ఉన్నాను వారు మాట్లాడుకుంటున్నటువంటి మాట. ఆయన సెలవిచ్చాడు, ఆ మాట నెరవేరదు అనుకుంటూ ఉన్నారు కదా. ఇదిగో దర్శనమెత్తి నోరెత్తి బిగ్గరగా వారితో చెప్పు, బిగ్గరగా వారితో చెప్పు, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క మాటను నేను నిరర్థకము చేయబోతూ ఉన్నాను, కొట్టివేయబోతూ ఉన్నాను. కారణం సెలవిచ్చినటువంటి వాగ్దానము, సెలవిచ్చినటువంటి మాట, ఇచ్చినటువంటి దర్శనము నెరవేర్చడానికి కాలము సంపూర్ణమైంది. ఆ వాగ్దానము నేను నెరవేర్చబోతూ ఉన్నాను గనక ఇక మీదట ప్రజలు ఆ మాట మాట్లాడుకోరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏదో మాట సెలవిచ్చాడు, అది జరుగుతుందో లేదో అని మాట్లాడుకుంటున్నారు జనులు. ఆయన అంటూ ఉన్నాడు, సెలవిచ్చింది ఎవరు? ఇచ్చినటువంటి వాగ్దానం ఎవరి వల్ల కలిగినది? అది సర్వలోకమును సృజించిన సృష్టికర్త అయిన యెహోవా వలన కలిగిన వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సెలవిచ్చాడు గనక నిశ్చయముగా అది నెరవేర్చబడే క్రమములో జరిగేటువంటి సంభవాలను కొద్దిగా మనము వాక్యములో ధ్యానం చేద్దాం. ఆయన భక్తిపరుడై ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. అతన్ని పేరు పెట్టి పిలిచాడు. ఇదిగో నీ యొక్క తల్లి దేశము నుండి, నీ తండ్రి దేశం నుండి, బంధువుల దేశంలో నుండి, ఈ యొక్క పట్టణంలో నుండి, ఈ యొక్క స్థలంలో నుండి నేను చూపించేటువంటి వాగ్దాన దేశమునకు నువ్వు బయలుదేరు అని సెలవివ్వగా ఎక్కడికి వెళుతున్నామో తెలియకనే బయలుదేరిపోయాడు. అతనితో చెబుతున్నటువంటి మాట, నీ సంతానము ఇసుక రేణువుల వలె చేయబడుతుంది. ఆదికాండం 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయం త్వరితంగా చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం నుంచి కూడా చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ యొక్క సంతానమును ఆశీర్వదిస్తాను, నీవు దేశములకు అధికారి పోయింటావు, దేశములను స్వతంత్రించుకుంటావు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు సొంతము చేయబడుతుంది అని వాగ్దానము చేసి అతన్ని పేరు పెట్టి పిలిచి తన యొక్క ఇంటిలో నుండి, తన తండ్రి దేశంలో నుండి పిలిచి ఆ యొక్క వాగ్దానము చేయబడిన దేశమునకు నడిపిస్తూ ఉన్నాడు. దినాలు గడుస్తూ ఉన్నాయి. గమనించండి ఆ మాట అక్కడ చూడండి. దినములు జరుగుచూ ఉన్నవి, దినములు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి. నీ సంతానము అధికముగా చేయబడుతుంది. నీ సంతానము ఇసుక రేణువుల వలె చేయబడుతూ ఉంది. నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె చేయబడుతుంది అని వాగ్దానము చేసినటువంటి ఆ వాగ్దానమునకు, ఆయన ఇచ్చినటువంటి పిలుపునకు విధేయుడై అబ్రహాము తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాడు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. గమనించండి, సంవత్సరాలు గతిస్తూ ఉండగా
తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ తను ఆశించిన రీతిలో కోరుకున్నటువంటి రీతిలో తన జీవితంలో ఆ యొక్క సంతానము కలుగుతుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ అది ఆలస్యం అవుతూ ఉండగా ఆయన తాళలేక భరించలేక తట్టుకోలేక ఇక మనసులో ఉన్న మాట ఆయనకి ఎలాగూ తెలుసు కదా అని చెప్పి ఒకసారి ఆయన వచ్చి మాట్లాడుతూ ఉండే, పరలోకపు తండ్రి వచ్చి మాట్లాడుతూ ఉంటే, నీ యొక్క ఆశీర్వాదం ఇంకా అత్యధికంగా ఆశీర్వదిస్తాను. ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, నువ్వు ఇంకా అత్యధికంగా ఆశీర్వదించబడతావు అంటే ఆయన మనసులో మాట చెబుతూ ఉన్నాడు. అయ్యా, ఎంత ఆశీర్వదించబడితే ఏంటి, నడుస్తూ ఉన్నప్పుడు అందరూ గౌరవిస్తున్నారు. కానీ మనసులో ఏదో ఒక మూలన వారి యొక్క ముఖ కౌగిలికలో నేను గమనించగలుగుతూ ఉన్నాను, ఇంత ఆశీర్వదించబడిన వ్యక్తికి సంతానము లేదే, ఇంత ఆశీర్వదించబడిన మందికి సంతానం లేదే, ఇంత నీతిమంతుడైతే సంతానము కలగకుండా ఉంటుందా? దేవునితో అలాగా అడుగులో అడుగు వేసి నడిచేంత అనుభవం ఉంటే సంతానము కలగకుండా ఎలాగుంటుంది? వారు మనసులో ఉన్న మాట ఏదో మూల నా మీద ఉన్న ప్రేమతో వారు బయటికి చెప్పలేకపోతూ ఉన్నారు. కానీ మనిషిగా నేను అర్థం చేసుకోగలను, వారి యొక్క మనసులో ఆలోచన అటు పెడితే నా మనసులోనే ఒక ఆలోచన ఉంది. నువ్వు అత్యధికంగా ఆశీర్వదించబడతావు అంటున్నావు, అది మంచిదే, సంతోషమే. కానీ ఇంత ఆశీర్వాదం పొందుకొని నా కడుపులో, నా గర్భవాసంలో నుండి పుట్టిన కుమారుడు నాకు లేడు అని అంటే దాని వలన ప్రయోజనం ఏమిటి? హల్లెలూయా. తండ్రితోనే, ఆ పరలోకపు తండ్రితోనే, సైన్యములకు అధిపతి యెహోవాతోనే తన మనసులో ఉన్నటువంటి మాటను వ్యక్తపరిచాడు. తన మనసులో ఉన్న మాటను 15వ అధ్యాయం ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు ప్రత్యక్షమై దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము. ఏమంట అందరు చెప్పండి హల్లెలూయా. నీ బహుమానము అత్యధికమగును. అసలు నాకు ఏమిచ్చినా ఏమి ఆ మాట చూడండి, ఏమంటే అక్కడ పక్కన ఏమంటున్నాడు, నాకు సంతానం. అందరు ఆ మాట చెప్పండి, నాకు సంతానము లేని వాడనైపోవచ్చున్నానే. అక్కడ చూడండి, అయ్యా ఇన్ని మాటలు వింటున్నాను, ఇంత ప్రసంగాలు వింటూ ఉన్నాను, ఆరాధన చేస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇంత జరిగిన నాకు నా అప్పులు తిరగడం లేదేంటి, నేను ఇల్లు అనేది లేదేంటి, నాకు ఇంత మంచి ఆత్మీయ జీవితంలో నాకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నావు, కానీ నా యొక్క అవసరతక్కలు తీర్చబడినట్టుగా ఉన్నవేంటి, నా భర్త ప్రేమ నేను పొందుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నానేంటి, నన్ను అర్థం చేసుకోలేని స్థితిలో నా భార్య, నా భర్త, నా పిల్లలు ఉన్నారేమిటి అన్నట్టుగా అక్కడ అంటూ ఉన్నాడు. ఇంత ఇచ్చిన నాకేమీ ప్రయోజనము, నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నానే. హల్లెలూయా. సంతానము లేని వాడనైపోవచ్చున్నానే. ఇంకా ఒక మాటలో చెప్పాలని అంటే, నేను ఇల్లు లేని వాడినిగా ఇల్లు లేనిదానిగా ఉండిపోతూ ఉన్నానే. నేను భర్త ఉండి కూడా భర్త లేనట్టుగా బ్రతకవలసి వస్తుంది కదా. కుమార్తెలు ఉండి కూడా కుమార్తెలు లేనట్టుగానే బ్రతకవలసి వస్తుంది కదా. ఏమి ప్రయోజనము ఈ బ్రతుకు వలన అని ఉంటే అక్కడ చెబుతూ ఉన్నాడు, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా యొక్క పరివారంలో నాకు ఒకడు వారసుడగును. అప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు, ఇదిగో ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటని శక్యమైతే లెక్కించుము. నక్షత్రములను లెక్కించుము. ఆ మాటలు మాట్లాడిన తర్వాత ఉదయకాలమే లేచి అలాగ నా సంతానము ఘనంగా ఉండబోతుంది, హెచ్చించబడబోతుంది, నక్షత్రముల వలె ఉండబోతుంది అని చెబుతూ ఉంటే మనుషులు ఆ మనసులో నవ్వుకున్నట్టుగా వారి యొక్క ప్రవర్తన కనపడుతూ ఉంది. రాత్రి కాగానే ఆకాశం వైపు చూస్తాడు, నక్షత్రములను చూసి అంటాడు, ఆ నక్షత్రానికి పేరు పెట్టుకుంటాడు, ఇదిగో అక్కడ ఇస్సాకు బాగా తేజోమయంగా కనిపిస్తుంది కదా, ఇస్సాకు. ఆ పక్కలో ఉన్నారే మీ పేర్లు పెట్టుకోండి, అక్కడ నేను అబ్రహాము సంతానం అని పిలువబడుచు ఉన్నాం. హల్లెలూయా. అక్కడ అంటాడు, ఇదిగో లాజరు
లాజరు, ఇదిగో అక్కడ మోషే, ఇదిగో అక్కడ ఇస్సాకు, అక్కడ యాకోబు, అక్కడ వారి పేర్లందరూ పిలిచి చెప్తున్నాడు. వాళ్ళు అనుకుంటారు ఇతనికి పిచ్చెక్కింది, ఇతనికి పిచ్చెక్కింది, ఇతనికి పిచ్చెక్కింది. అతను చెప్తాడు మాట ఇచ్చిన వాడు ఎవరు? మాట ఇచ్చిన వారు ఎవరు? మాట ఇచ్చింది నరుడు కాదు. హల్లెలూయా. మాట ఇచ్చింది సైన్యములకు అధిపతి అగు యెహోవా, సర్వలోకమును సృజించిన వాడు నరుడు కాదు. మాట ఇచ్చినది అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు, మనిషి కాదు, మానవ మాత్రుడు కాదు. మంచిగా ఉన్నప్పుడు ఒక మాట, చెడ్డగా ఉన్నప్పుడు ఇంకొక మాట, సహాయం చేసినప్పుడు ఒక మాట, సహాయము చేయకపోతే ఒక మాట, అర్థము చేసుకుంటే ఒక మాట, అర్థం చేసుకోకపోతే ఒక మాట, ఇష్టం వచ్చినప్పుడు ఇష్టమైన మాట మాట్లాడడానికి అతడు నరమాత్రుడు కాదు. హల్లెలూయా. సైన్యములకు అధిపతి అగు యెహోవా, ఆయనలో ఏ అబద్ధము లేదు, ఏ చంచలము లేదు. ఆయన యొక్క మాట సత్యం. ఆయన సెలవిచ్చాడు. ఆయన వలన పొందుకున్న నా మాట నిశ్చయముగా అది జరగబోతూ ఉంది. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగుతూ ఉంది. నెలలు గడుస్తున్నాయి. గమనించండి, 12వ అధ్యాయములో వాగ్దానం చేస్తే 13వ అధ్యాయం గతించిపోయింది, 14వ అధ్యాయం పోయింది, 15వ అధ్యాయంలో కూడా ఆ మాట చెబుతున్నాడు, నీ సంతానం ఇసుక రేణులలో అవుతుంది అని. అక్కడ కూడా జరగలేదు. 16వ అధ్యాయంలో జరగలేదు, 17వ అధ్యాయంలో జరగలేదు, 18వ అధ్యాయంలో జరగలేదు, 19వ అధ్యాయంలో జరగలేదు, 20లో కూడా జరగలేదు. 21వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆ మాట చదవండి. యెహోవా తాను 21వ అధ్యాయము, తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను, తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతై అతని ముసలి తన మందు అతనికి కుమారునిగా నుండి. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. చెప్పినటువంటి మాట గమనించండి. చెప్పిన మాట సంవత్సరాలు గతించిపోయినాయి. దాదాపుగా 25 సంవత్సరాలు, 25 లాంగ్ ఇయర్స్, 25 సంవత్సరములు గతించిపోయిన తర్వాత ఆయన ఇచ్చిన మాట చొప్పున శారాను దర్శించాడంట. హల్లెలూయా. ఆయన ఇచ్చిన మాట చొప్పున శారాను దర్శించాను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఆయన సెలవిచ్చిన మాట చొప్పున శారాకు చేశాడు, అబ్రహాముకు చేశాడు. హల్లెలూయా. ప్రజలు ఈ లోపుగా చెప్పుకోవచ్చింది ఏమంటూ ఉన్నారంటే 12వ అధ్యాయంలో ఆ చేయి అలా పెట్టుకొని చూస్తే, అక్కడ 12వ అధ్యాయంలో ఇలా చూస్తే ప్రజలు ఈ లోపుగా చెప్పుకుంటున్నటువంటి మాటలు ఏమిటంటే, నరపుత్రుడా, దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నదని ఇశ్రాయేలు దేశములో మీరు చెప్పుకొని సామెత ఏమిటి? ప్రజల మధ్యలో ఈరోజు చెప్పుకుంటున్నటువంటి మాట ఏమిటంటే ఆయన సెలవిచ్చిన మాట దినాలు గడిచిపోతూ ఉన్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, అవి జరగవు, అవి నిరర్థకమైన రీతిగా కనిపిస్తూ ఉన్నవని మాట్లాడుకుంటూ ఉన్నారు. వారితో చెప్పు, నిర్ణయ కాలములో ఆ యొక్క మాటను నెరవేర్చువాడను నేను. హల్లెలూయా. నీ జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో లేఖనంలో చెబుతున్నటువంటి మాట. కొన్ని వాగ్దానములు నెరవేర్చబడాలంటే, కొన్ని మాటలు నెరవేర్చబడాలని అంటే, కొన్ని ఆయన సెలవిచ్చినటువంటి మాటలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, పరిచర్యలు జరగాలి అని అంటే, ఆయన ఇచ్చిన దర్శనములు, ప్రవచనములు నెరవేరాలంటే కొందరి జీవితంలో కొన్ని విషయాల్లో సంవత్సరాలు గతిస్తాయి. హల్లెలూయా. సంవత్సరాలు గతిస్తాయి. అంత మాత్రాన సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇది జరగదు అనుకోవడానికి వీలు లేదు. హల్లెలూయా. అనుకోవడానికి వీలు లేదు. 2002వ సంవత్సరము బెంగళూరులో ఒక TPM, ద పెంటకోస్టల్ మిషన్ అని ఒక చర్చ్, పెంటకోస్టల్ మిషన్ అని ఇప్పుడు కూడా ఉంటుంది మన రిలీజియస్ కాంప్లెక్స్లో, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. మన TCF కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇటు సైడ్ ఉంటుంది. అక్కడికి వెళితే ఆయన ఇచ్చినటువంటి ఒక ప్రవచన వాక్కు, నిన్ను దేవుడు సేవలో వాడుకుంటాడు. హల్లెలూయా. సేవలో వాడుకుంటాడు. నాకు ముందుండి ఇలాగా చెప్పడం పెద్ద ఆసక్తి ఏం కాదు, పెద్ద ఉబలాటమే ఉండదు మైకు పట్టుకొని ప్రసంగాలు చేయాలని.
నాకేముండదు. చక్కగా పరిచర్య జరుగుతూ ఉంటే అక్కడ కూర్చొని ఆత్మలో ఆనందించాలి అనేదే నా యొక్క తపన ఉంటుంది. అందుకొరకే సంవత్సరాల్లో కూడా నేను అలాగ సహకారంగానే ఉంటూ వచ్చాను. ఆయన ఇచ్చినటువంటి మాట, తండ్రి అనేకుల ద్వారా ప్రవచించినటువంటి ఆ ప్రవచనము జరగడానికి 20 సంవత్సరాలు స్వయాన్న ముందుండి ఒక నాయకత్వంలో ఉండి నడిపించడానికి 20 సంవత్సరాల టైం పట్టింది. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సెలవిచ్చినటువంటి మాట ఈరోజు నువ్వు జ్ఞాపకమునకు తెచ్చుకో. సంవత్సరాలు కావచ్చు. ఆయన వలన కలిగిన దర్శనమైతే, ఆయన వలన కలిగిన మాట అయితే, ఆయన ఇచ్చిన వాగ్దానం అయితే నిశ్చయముగా అది జరిగిస్తాడు. ఆయన నిశ్చయముగా నీ జీవితంలో అది జరిగిస్తాడు. సంవత్సరాలు గతించిన సరే నువ్వు మర్చిపోవచ్చు, కానీ ఆయన మాత్రం మర్చిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రం మర్చిపోడు. ఆ యొక్క నిర్ణయ కాలములో ఆ యొక్క అబ్రహామును శారాను జ్ఞాపకం చేసుకున్నాడు. జరిగింది సంవత్సరాలు, 25 సంవత్సరాలు దాదాపుగా జరిగిన తర్వాత ప్రార్థన ఇలాగనే ప్రసంగం చేస్తూ ఉన్నాడు, ఇలాగనే ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. నీతిమంతుడు భక్తిపరుడు. అతని మీద నిందించడానికి ఎవరికి ఆస్కారం లేదు. అతని యొక్క సాక్ష్యం అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. అందరూ చెప్పవలసినటువంటి మాట, అబ్బా అతను లేఖనములో ఏది ఉంటే అది జరిగిస్తాడండి. లేఖనములో ఏది ఉంటే అది జరిగిస్తాడు. అది చిన్నదైనా పెద్దదైనా వాక్యములో ఉందా, అది ఎవరు ఏమనుకున్నా అతను మాత్రం అది జరిగిస్తాడు. అతను నెరవేరుస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో నడిచేటువంటి వ్యక్తి. ఆయన నియమ నిబంధనల మధ్యలో అతను ఒదిగిపోతాడు. నియమ నిబంధనలకు విధేయుడై ఆయన పరిచర్యను జరిగిస్తాడు అని ఆయన గురించినటువంటి సాక్ష్యం. నెలలు గడుస్తూ ఉన్నాయి, దినాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి. అతని జీవితంలో ఉన్నటువంటి కొదవ అబ్రహాము లాంటి కొదవే. ఇంత నీతిమంతుడైతే ఇదొక్కటి ఎందుకు జరగదండి? ఇదొక్కటి ఎందుకు జరగదు? అసలు ప్రపంచంలో ఎక్కడ ఏ జాతిలో చూసినా, ఏ ప్రజల మధ్యలో చూసినా వివాహమైన కొన్ని రోజులు ఇప్పుడైతే కాస్త దినాలు సమయం ఇస్తున్నారు, కానీ ఇంతకుముందు గ్రామాల్లో అయితే కనుక ఏమండి వివాహం అవుతానే 1 నెల 2 నెలల నుంచే, ఇక 3 నెలలు 4 నెలల నుంచే స్టార్ట్ చేస్తారు. ముసలి వాళ్ళు ఉంటే కనుక అవ్వ తాతగారు ఉంటే కనుక ఇంకా ఎప్పటి నుంచి ఎప్పుడు చూస్తాను అరే మొన్ననే కదా పెళ్ళి అయింది, 1 నెల 2 నెలలు 3 నెలలే కదా, ఇదేమైనా ఫ్యాక్టరీనా, 3 నెలలే కదా అంటే, అరే నేను కలార చూడాలి పానం విడవాలి, పాడమే విడవదు. మళ్ళీ ఆ పాప పెళ్ళి కూడా చూస్తుంది. మళ్ళీ ఆ పాపను చూస్తే ఎప్పుడు 3 నెలలు 4 నెలల నుంచి ప్రపంచమంతా ఏ జాతి ఏ ప్రజ అయినా అసలు నాగరికత తెలిసినా తెలియకపోయినా, దేవుడు తెలిసినా తెలియకపోయినా సంతానము కలగడం అనేది ప్రతి మనిషి కోరుకునేటువంటిది. అలాంటారు అంత నీతిమంతుడు అయితే, అంత భక్తిపరుడు అయితే ఇది జరగకుండా ఎలాగుంటుందండి? ఈరోజు నీతిమంతుల జీవితంలో కొన్ని కొదవలున్న కొంతమంది సనుక్కుంటూ ఉన్నారు. అవన్నీ అంత నీతిమంతుడు, అంత భక్తిపరుడైతే ఇది ఎందుకు జరగదు? సరే, ఆ మాటలు అక్కడ వింటూ ఉన్నాడు. ఆయన అలాగనే నీతిని జరిగించుకుంటూ వెళుతున్నాడు. ఒకరోజు ప్రార్థనలో కూర్చున్నాడు, కన్నీళ్ళు విడుస్తూ ఉన్నాడు. తను ఊహించలేదు. ఆకాశం నుండి ఒక స్వరము, హల్లెలూయా, ఆకాశం నుండి ఒక స్వరము, దేవదూతను పంపించి, గాబ్రియేలు దూతను పంపించి అతనితో సెలవిచ్చినటువంటి మాట, ఇదిగో మీదటికి ఇదే ఋతువున వచ్చే సంవత్సరం ఇంకా కొద్ది కాలంలో నీవు నీ గర్భవాసమున ఒక కుమారుని కలిగి ఉంటావు. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు గతించిపోయినాయి. ఈ వృద్ధాప్యంలో నాకు కుమారుడు ఎలా కలుగుతాడండి? మా ఆవిడ కూడా ముసలి ఆ యొక్క స్త్రీ ధర్మం ఉడికిపోయింది. శరీరము కృషించిపోయినట్టుగా ఉంది. ఈ టైంలో పిల్లలు, సంతానము, అది ఇన్నాళ్ళే అబ్రహాం గారి గురించి. కానీ ఎలాగ జరుగుతుంది? దేవుని యొక్క మాటను నీవు శంకిస్తూ ఉన్నావు గనక ఆ కార్యము జరిగి ఆ పిల్లవాడిని నువ్వు కల్లార చూసే వరకు నీవు ఏ మాట నీ నోటి నుండి
రాదు. బయటకు వచ్చి సైగలు చేస్తున్నాడు. ఏంటి ఇంతసేపు ఉన్నాడా చచ్చాడా అని అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు జరిగేటువంటి పరిస్థితి అలాగా ఉంటుంది. ఎందుకనంటే పాపం చేసి నేను ఆ యొక్క బలిపీఠము ఎక్కాను అనుకోని అక్కడ పరిశుద్ధ స్థలంలోనికి వెళితే ఇక బయటకు వచ్చే పరిస్థితి లేదు. అందుకొరకు వాళ్ళు ఉన్నాడా చచ్చాడు అనుకుంటుంటే అలాగ దర్శన కాలం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏదో దర్శనం జరిగింది ఏదో చెప్తాడు అని అంటే అంటున్నాడు. ఏదో చూపిస్తూ ఉన్నాడు. దేవదూత వచ్చాడు మాట్లాడాడు అన్నట్టుగా. ఓ మూగవాడు. ఏంటి మూగవాడు అంటే పలక తీసుకురా రాశాను. పలక మీద రాశాడు. దర్శనం వచ్చింది. కొడుకు పుడతాడంట. ఇక నేను ఒక మాట అన్నాను, ఇది ఎలా జరుగుతుంది అని అన్నాను. అయితే దేవదూత అన్నాడు, నువ్వు ఆయన మాటను సింగించావు కాబట్టి నువ్వు అది జరిగే వరకు నువ్వు ఇక నీ మౌత్ నీ యొక్క నోరు మూసుకొని కూర్చో, నీ నోరు మూసుకొని కూర్చో అని చెప్పాడు. అందుకొరకే మాట్లాడలేకపోతే పలక తీసుకురా, పలక మీద స్లేట్ మీద పుక్కు మీద రాశాడు. ఏంటి దర్శనం కలిగింది, కుమారుడు వచ్చాడు, వాగ్దానం చేశాడు, వాగ్దానం నెరవేరుతుంది, నీ ముసలితనంలో ఇదే నెరవేరుతుంది అనుకుంటున్నటువంటి ఆ ప్రజల మధ్యలో ఆ నిర్ణయ కాలంలో బాప్తిస్మిచ్చు యోహాను గర్భవాసంలో వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త మొదటి అధ్యాయం త్వరితంగా 4వ వచనం 6వ వచనం చూద్దామా. 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయుండిరి. ఎలిజబెత్ ఏమంట చూడండి. ఎలిజబెత్ అందరు చెప్తారన్నమాట. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. 13వ వచనం. ఏమంట కుమారుని కంటావు, అతనికి ఏం పేరు? యోహాను అని పేరు పెట్టుదువు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అబ్రహాము జీవితంలో సంవత్సరాలు గతించిపోయాయి. ఆ ఎలిజబెత్ జకర్యా గారి జీవితంలో ఒక్కసారి గమనించండి, మనసు పెట్టి అక్కడ ఆలోచిస్తే గనక ఆ దర్శనం వచ్చింది, ఆ వాగ్దానము ఆ యొక్క దర్శనం వచ్చినటువంటి సమయం ఎప్పుడండి? ఆ యొక్క ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన పరిచర్య అబియ తరగతిలోనున్న జకర్యా ఆయన సమయం వచ్చినప్పుడు ఆ యొక్క పరిచర్య జరిగించడానికి అక్కడ ఎల్లగా వాక్యం చెప్పడానికి అక్కడ ఎల్లగా ప్రార్థన చేయడానికి అక్కడ ఎల్లగా కలిగిన దర్శనము సంవత్సరాలు అక్కడ గతించింది. ఇక్కడ గమనించండి, మొదటి విషయము ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడడానికి కొందరి జీవితాల్లో కొన్ని విషయాలు సంవత్సరాలు గడుస్తాయి. రెండో మాట చెబుతున్నాను, కొన్ని విషయాలు ఆయన ఇచ్చిన వాగ్దానము, ఆయన ఇచ్చినటువంటి సెలవిచ్చిన మాట, ఆయన చూపినటువంటి దర్శనము నెరవేర్చడానికి ఇక్కడ ఏ సమయం పడుతుందో ఒకసారి చూస్తే గనక ఆయన బయటకు వచ్చాడు ఇలాగ జరిగింది, ఇలాగ దర్శనం వచ్చింది అని అన్నాడు. అవునా, ఓకే, అయితే ఇప్పుడు మేము నమ్ముతాం, ఎందుకంటే నువ్వు మాట్లాడేవాడివి. ఇప్పుడు ఏమైంది? నీ నోరు మూయబడింది కాబట్టి దర్శనము కలిగింది. కానీ ఈ ముసలితనం కదా, వృద్ధులు కదా, ఏం జరుగుతుంది? అక్కడ చెప్పబడినటువంటి మాట, అప్పుడు ఆమె ఏమంట, 26వ వచనం చాలు. అక్కడ పైన 24వ వచనం చదువు. అది అక్కడ మనకు తెలిసిన మాట. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి. చాలు గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. కొన్ని వాగ్దానములు నెరవేర్చబడడానికి ఇక్కడ చూస్తే కనుక నెలల సమయము కావాల్సి వస్తుంది. కొన్నేమో సంవత్సరాలు, గమనించండి, కొన్ని వాగ్దానాలు రెండవదిగా నెరవేర్చబడడానికి కావాల్సిన సమయం ఎంత తెలుసా? కొన్ని నెలలలో జరుగుతాయి.
అబ్రహాము జీవితంలో సంవత్సరాలు గతించాయి. జకర్యా ఎలిజబెత్ వారి యొక్క కుటుంబములో వారి జీవితంలో జరిగించబడినటువంటి ఈ యొక్క కార్యము, ఆయన సెలవిచ్చినటువంటి మాట, ఆయన సెలవిచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడడానికి కావలసిన సమయం ఎంత తెలుసా? నెలలు. తల్లికి తెలుసు కదా, అందరికీ తెలుసు కదా, ఒక శిశువు గర్భవాసం నుండి రావాలని అంటే 9 నెలల సమయము. హల్లెలూయా. 9 నెలల సమయం పడుతూ ఉంది. నెలల సమయం, సంవత్సరములు పట్టేటువంటి వాగ్దానములు కొన్ని, సంవత్సరముల నుండి నెలలలో జరిగించబడేటువంటి వాగ్దానములు కొన్ని. ఎలిజబెత్ జకర్యా జీవితంలో నెలలలో 9 నెలలలో ఆయన సెలవిచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. స్వరమెత్తి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆమేన్. ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. స్వరమెత్తి. ఆమేన్. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నీ. స్వరమెత్తి. ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా.
సంవత్సరాలు గతించిపోయిన అనుభవంలో ఉన్న అబ్రహాము జీవితంలో ఆయన మాట నిరర్థకము కాలేదు. సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. ఆ ఎలిజబెత్ ఆ యొక్క జకర్యా జీవితంలో నెలల వ్యవధిలో వారి యొక్క జీవితంలో ఆయన సెలవిచ్చిన మాట, ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడింది. సంవత్సరాలు ఒకటి, రెండవదిగా నెలలు కొన్ని వాగ్దానాలు నెరవేర్చబడడానికి. కాస్త 2 మాటలు చెప్పి ముగిస్తాను. ముందుకెళితే రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఆయన పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో, యాషోవ మెస్సీయ శరీరధారిగా ఉండి పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో ఆ యొక్క పొలంలో పడి వెళ్తూ ఉంటే ఆయన ఆకలి కొనగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు దగ్గరికి వెళితే చెట్టుకు ఫలాలు లేవు. ఆకులు అయితే పచ్చగా నిగనిగలాడుతున్నాయి. అతన్ని చూస్తే ఇతని భక్తిపరుడే అన్నట్టుగా ఉంటాడు. ఆ చెట్టును చూస్తే అమ్మ ఇతను మామూలు విషయం కాదు అన్నట్టుగానే ఉన్నారు. ఫలాలు చూస్తే ఫలాలు కనిపించలేదు. ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క చెట్టును శపించాడంట. ఎందుకు తెలుసా? అనేకులను నువ్వు మోసం చేస్తూ ఉన్నావు. అనేకులను పచ్చగా ఉండి అనేకులకు నేను భక్తిపరుని అన్నట్టుగా, అనేకులకు నా ఎంత ప్రార్థన పరుడే లేదు, నా ఎంత ప్రయాస పడేవాడు లేడు అన్నట్టుగా నువ్వు బిల్డప్ ఇస్తున్నావు. నీ దగ్గరికి వచ్చి చూస్తే కనుక అప్పుడు అర్థమైంది, ఓ ఈ మనిషి బ్రతుకు ఇదా, ఈమె బ్రతుకు ఇదా అని నీ దగ్గరకు వచ్చి అనేకులు మోసపోతున్నారు. అందుకొరకు ఆయన ఏమన్నాడంటే, ఇక మీదట మోసపోకుండా నీవు ఇదిగో కొట్టివేయబడతావు, ఇక ఫలములు ఇవ్వకుండా ఎండిపోవునుగాక అని ఆయన శపించేసి ఆ శిష్యులు ఆశ్చర్యపోయారు. అమ్మ, ఇంత భయంకరమైన మాట యాషోవ మెస్సీయ నోట ఎప్పుడు వినలేదు. కృపగలవాడు కదా, శపిస్తాడా అన్నట్టుగా వాళ్ళు ఆశ్చర్యంగా అలాగా వెళ్తూ ఉన్నారు. ఆయన మాట సెలవిచ్చాడు కదా, ఎండిపోయిద్దా లేదా అని శిష్యులు అలాగా తిరిగి చూస్తూ ఉన్నారు. ఎన్నికి తిరిగి చూస్తున్నారు. పచ్చని బాగానే కనిపిస్తూ ఉంది. ఇది ఎప్పుడు జరిగిద్దేలే అన్నట్టుగా వెళ్ళిపోయి మరుసటి రోజు అదే దారిలో వెళ్ళినటువంటి ఆ మార్గంలోనే మళ్ళీ తిరిగి ఆ దారిలో రావాల్సి వచ్చింది. వచ్చేసరికి అక్కడ చెట్టు నిన్ననేమో పచ్చగా నిగనిగలాడుతూ ఉంది. చూస్తే ఈరోజు ఎండిపోయిన కట్టెని ఏం చేస్తారండి? ఎండిపోయిన కర్రని ఈరోజు అంటే గ్యాస్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారమ్మా? పొయ్యిలో పెట్టేస్తారు. హల్లెలూయా. మన వాళ్ళకి ఇంకా ఆలోచన రాలేదు, ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలియలేదు అనుకుంటాను. కట్టెల మీద చేసిన బిర్యానీ సూపర్ అట. అవునే, కట్టెల మీద చేసిన బిర్యానీ బాగుంటుంది అని హైదరాబాద్లో బవార్చి బిర్యానీ ఫేమస్. అది కట్టెల మీదనే చేసేవాళ్ళంట. 2000 ఆ టైంలో కట్టెల మీద చేసేవాళ్ళంట. అన్నోళ్ళకి ఇంకా ఆలోచన రాలేదు, వస్తే కనుక కట్టెలతో కూడా చేస్తారు. హల్లెలూయా. ఏం చేస్తారు? ఎండిపోయిన కర్రను, చెట్టును నరికి తీసుకొచ్చి పొయ్యిలో పెట్టడమే. అలాగా వస్తూ ఉంటే ఆ శిష్యులు చూసి అంటూ ఉన్నారు, అయ్యా ఏంటి ఈ చెట్టు? నిన్ననేమో ఇంత నిగనగలాడిపోయింది, ఇంత పచ్చ కనిపించింది, ఇప్పుడు చూస్తే ఎండిపోయింది. ఇదేంటి అని ఆశ్చర్యపోతూ మాట్లాడుతూ ఉంటే ఆయన అంటున్నాడు, ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? హల్లెలూయా. ఎందుకంటే ఆశ్చర్యపోతున్నారు? ఎప్పుడో జరుగుతుంది అని అనుకున్నాం, నువ్వు సెలవిస్తే జరుగుతుంది, కానీ ఇంత త్వరగా జరుగుతుందా అని అనుకుంటున్నాం. ఇంత త్వరగా జరుగుతుందని అనుకోలేదు, అనుకోలేదు అని వాళ్ళు ఆశ్చర్యపోతూ, బోధకుడా, నువ్వు సెలవిచ్చిన మాట చొప్పున ఈ చెట్టు ఎండిపోయింది. ఎంత టైం పట్టింది? ఎంత టైం అయిందండి? వాళ్ళు ఆ రోజు వెళ్ళారు. వెళుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పాడు. మళ్ళీ మరుసటి రోజు వచ్చారు, రెండో రోజు వచ్చారు, ఒక వారం తర్వాత వచ్చారు, 4 రోజుల తర్వాత వచ్చారు. మళ్ళీ తిరిగి వస్తూ ఉండగా అక్కడ కనిపించినటువంటి సన్నివేశం ఏంటంటే ఆ చెట్టు ఎండిపోయింది. అక్కడ చూడండి, ఆయన సెలవిచ్చిన మాట. లూకాసు వార్త 11వ అధ్యాయం 12:20 11వ అధ్యాయము 12:20 11వ
ఒక్క నిమిషం. 11వ అధ్యాయమేనా? 11వ అధ్యాయం 20 వచనం. 11 11 11వ అధ్యాయం 20. ఒక్క నిమిషం క్షమించండి. 11వ అధ్యాయం 20. ఒక్క నిమిషం. అక్కడ రాయబడినమాట, అక్కడ చెట్టు గురించినటువంటిది అగ్ని వచ్చింది. 13:7 చూడండి ఒకసారి. 13:7 క్షమించండి 13. లేదు ఒక నిమిషం, సరే ఒక మాట ఉంటుంది. సరే నేను చెప్తాను. ఓకే, దొరికినాడు. సరే చూద్దాం. క్షమించండి. సరే, అక్కడ రాయబడినటువంటి మాట నేను చెబుతాను. రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఆ చెట్టు ఎండిపోయిందంట. ఏమైంది? ఆ చెట్టు ఎండిపోయింది. ఆ చెట్టు ఎండిపోయింది. సెలవిచ్చినటువంటి మాట సమయం ఎంత పట్టిందండి? దినములు గతించినాయి. ఎంత, 1 రోజా 2 రోజుల 3 రోజుల అక్కడ సమయము మనకు కరెక్ట్గా తెలియదు, కానీ విత్ ఇన్ డేస్లో అక్కడ రాయబడినటువంటి సెలవిచ్చినటువంటి మాట నెరవేరింది. సరే, అలాగ వదిలేసి అని చెప్తాను. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఆయన ఆ యొక్క చెట్టుకు ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున ఆ చెట్టు ఎండిపోయింది. మొట్టమొదటిగా అబ్రహాము జీవితంలో సంవత్సరాలు పట్టింది ఆయన సెలవిచ్చిన మాట నెరవేర్చడానికి. ఆ మాట తర్వాత జకర్యా గారి జీవితంలో నెలలు పట్టింది జరిగించడానికి, ఆ కార్యం జరిగించడానికి, ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడడానికి. ఈరోజు ఆ చెట్టు జీవితంలో దినములు గడిచింది. దినముల వ్యవధిలో ఆ యొక్క చెట్టుతో సెలవిచ్చిన మాట నెరవేర్చబడింది. చివరిగా జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటంటే, పేతురు గారు పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో, తొలి దినాల్లో ఆ సంఘమంతా ఐక్యమత్యముగా ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతో ఆ మందిర పరిచర్యను వారి భుజముల మీద వెత్తుకొని వారు పరిచర్యలో సహకరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి దినాల్లో ఇద్దరు చేసినటువంటి పని, ఒక భార్య ఒక భర్త చేసినటువంటి పని ఏమిటంటే, ఇదిగో మేము ఇంత కానుక ఇవ్వాలనుకున్నాం, కానీ ఈరోజు ఆ కానుక ఇవ్వలేకపోతున్నాం. కారణం ఏంటంటే, ఆ డబ్బును చూడగానే మాకు ఆశ పుట్టింది అన్నట్టుగా వారు ఎంత వాగ్దానము చేశారో, లేకుంటే ఎంత కానుక ఇద్దామని అనుకున్నారో, ఇవ్వవలసినటువంటి కానుక ఇవ్వకుండా అందులో కొంత దాచిపెట్టుకొని ఆ కానుక తీసుకొని వచ్చి సేవకునికి అర్పించారు. పాదముల దగ్గర పెట్టగా ఆయన సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, అమ్మా అయ్యా ఎంత కమ్మారు? నిన్నేమన్నావు? ఇంత ఇస్తానన్నావు కదా, నిన్న 10,000 రియాలు నేను కానుకిస్తాను అన్నావు కదా, 10,000 రియాలు నేను కానుకిస్తావు అన్నావు కదా, మరి 5,000 తీసుకొచ్చావేంటి? అతను అన్నాడు, లేదండి, నేను నిన్న మీరు కరెక్ట్గా విన్నారో లేదో నేను అన్నది 5,000. ఇంకా అక్కడ ఉన్న సన్నివేశం చెబితే, అక్కడ ఫ్లాట్ అమ్మి, లేకపోతే ఇంటి స్థలాన్ని అమ్మి, పొలాన్ని అమ్మి, ఆ పొలం డబ్బు ఎంతకు అమ్ముతానో అంత డబ్బు తీసుకొని వచ్చి నేను ఆయన సన్నిధిలో కానుక అర్పిస్తానని నువ్వు చెప్పావు కదా అని అంటే, అవును, ఆ మాట అన్నది వాస్తవమే. ఇప్పుడు అమ్మి తీసుకొని వచ్చిన డబ్బు ఇంతే, దీని వెల ఇంతే. నేను అమ్మింది ఈ 5,000 రియాలకే. ఆ స్థలాన్ని, ఆ ఫ్లాట్ను, ఆ యొక్క పొలాన్ని నేను అమ్మింది ఈ 5,000 రియాలకే. పరిశుద్ధాత్ముడు దర్శనం చూపిస్తూ ఉన్నాడు. అననీయ, అసలు నీ డబ్బు కదా, అది నీ పొలము కదా, నీ ఇల్లు కదా, నీ ఫ్లాట్ కదా, ఎవడు నిన్ను వాగ్దానము చేయమని చెప్పాడు? ఎవడు నిన్ను తీర్మానం చేసి ఆ మాట అక్కడ చెప్పమన్నాడు? ఇప్పుడు చెప్పబడినటువంటి ఆ మాటను నీవే వెనుక తీసుకొని డబ్బు చేతిలో పడగానే డబ్బు ఆశ నీలో కలగగా ఆ యొక్క కానుకను ఇవ్వకూడదు అన్న మనసు నీకు కలగడము నాకు ఆశ్చర్యముగా ఉంది. పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? పరలోకపు తండ్రి సెలవిస్తున్నటువంటి మాట ఏమి తెలుసా? నువ్వు ఇక్కడే నువ్వు ప్రాణం విడుస్తావు.
హల్లెలూయా. ఇక్కడే ఇప్పుడే ప్రాణం విడుస్తున్నావు అని ఆ మాట ఇంకా మాట్లాడుతూ ఉన్న డిస్కషన్ జరుగుతూ ఉంది. సేవకునికి పేతురు గారు ఆ యొక్క అననీయతో మాట్లాడుతూ ఉండగానే అక్కడ పడి ప్రాణం విడిచాను. అక్కడ రాయబడినటువంటి మాట, పడి అక్కడ ప్రాణం విడిచాడు. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ సహోదరులు అరే చచ్చాడు ఆయన సెలవిచ్చిన మాట ఏంటి? అక్కడ ప్రాణం విడిచాడు. తీసుకెళ్ళి వెళ్ళిపోయారు. ఎక్కువ కాలం ఉంచే సమయం లేదు. తీసుకెళ్ళిపోయి అలాగా ఆ యొక్క కార్యక్రమానికి ముందుకెళ్తూ ఉంటే ఈ సందు నుంచి వచ్చేసింది ఆవిడ. వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా ఇందాక వచ్చారు కదా అయ్యగారు, మా ఆయన కనకిచ్చాడు కదా, ప్రార్థన చేయండి 5,000 రియాలకు స్థలాన్ని అమ్మేసేవండి, 5,000 రియాలకు పొలాన్ని అమ్మేసేవండి, 5,000 రియాలకు ఇంటిని అమ్మేసేవండి, ప్రార్థన చేయండి, దేవుడు అంతకు 1000 రెట్లు ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. సప్పిరా ఎంత కమ్మారు? 5,000కండి. 5,000 కమ్మారు. మరి 10,000 అని చూపిస్తున్నాడు తండ్రి. 10,000కని దర్శనం చూపిస్తూ ఉన్నాడు. లేదండి మాకు అమ్మింది, మాకు వచ్చింది 5,000. మా ఆయన కూడా అదే మాట చెప్పి ఉంటాడే. 5,000 అని చెప్పాడా? ఆయన కూడా 5,000 చెప్పాడు. మీరిద్దరూ ఎందుకు అబద్ధము చెప్పడానికి ఏకీభవించారు? హల్లెలూయా. అబద్ధము చెప్పింది నాకు కాదు, ఎవరికి మీరు అబద్ధం చెబుతున్నారు తెలుసా? పరిశుద్ధాత్మనికి విరోధముగా మీరు అబద్ధం చెబుతూ ఉన్నారు. అబద్ధం చెబుతున్నారు. ఆ మాటలు చెబుతూ ఉండగానే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే వారు కింద పడి ప్రాణం విడిచారంట. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము. 5వ అధ్యాయం. అవును. అప్పుడు పేతురు, ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి యొక్క పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోదురని చెప్పాను. వెంటనే అక్కడ పడి ప్రాణం విడిచింది. హల్లెలూయా. గమనించండి. ఆయన సెలవిచ్చినటువంటి మాట ముగింపులోకి వచ్చాం. ఆయన సెలవిచ్చినటువంటి మాట సంవత్సరాలు పడుతుంది కొన్ని నెరవేర్చబడడానికి, కొన్ని జరిగించబడడానికి నెలలు పడుతుంది, కొన్ని జరిగించడానికి దినములు పడుతూ ఉంది, కొన్ని జరిగించడానికి సెకండ్లు, కొన్ని జరిగించబడడానికి గంటల్లో జరిగిపోతూ ఉంది. ఆయన సెలవిచ్చినటువంటి మాట. హల్లెలూయా. అననీయతో చెబుతూ ఉన్నాడు. ఆయన మాట సెలవిస్తూ ఉన్నాడు. పరలోకము నుండి తండ్రి సెలవిస్తూ ఉన్నాడు. పేతురు పలుకుతూ ఉన్నాడు, అననీయ ఎందుకు పరిశుద్ధాత్మని మోసపుచ్చడానికి ధన వ్యామోహముతో నీవు ఈ తీర్మానం చేసుకున్నావు. ఇదిగో ఇప్పుడే ఆయన యొక్క తీర్పు నీ మీదకి రాబోతూ ఉంది అనగా అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. అదే త్రోవలో భార్య ఏకీభవించి చెప్పగా భార్య కూడా ఆ యొక్క ప్రాణం విడవడం జరిగింది. గమనించండి, ఈరోజు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో చెప్పుకుంటున్నటువంటి మాట, యెహెజ్కేలు నువ్వు సెలవిచ్చినటువంటి మాట ప్రకారము జరిగించడానికి సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. అది సంవత్సరాలు కావచ్చు, నెలలు కావచ్చు, దినాలు కావచ్చు, గంటలు కావచ్చు, క్షణాలు కావచ్చు, కానీ జరిగించబడడం మాత్రం తథ్యము. సెలవిచ్చింది ఎవరు? నరమాత్రుడు కాదు సెలవిచ్చింది. సర్వలోకమును సృజించిన సృష్టికర్త అయిన సైన్యములకు అధిపతి యెహోవాను సెలవిచ్చాను. నేను సెలవిచ్చాను గనక అది నిశ్చయముగా నెరవేర్చబడుతుంది. నిశ్చయముగా తగిన కాలంలో నెరవేర్చబడుతుంది. ఇంతవరకు అంటున్నారు కదా, దినాలు జరిగిపోతూ ఉన్నాయి అని అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే దినములు వస్తూ ఉన్నవి. హల్లెలూయా. దినములు వస్తూ ఉన్నాయి. ఏ దినములు? వాగ్దానము నెరవేర్చబడే దినము. గట్టిగా చప్పట్లు కొట్టు. వాగ్దానము నెరవేర్చబడే సమయం వచ్చింది. ఆయన సెలవిచ్చిన మాట నెరవేర్చడానికి సమయం వచ్చింది. ఆయన
ఇచ్చిన దర్శనము నెరవేర్చబడడానికి సమయం వచ్చింది. అప్పుడు దినములు పోతూ ఉన్నాయి, ఇప్పుడు సమయము వస్తూ ఉన్నాయి. దినములు పోతూ ఉన్నాయి, దినములు వస్తూ ఉన్నాయి. అమ్మా తర్వాత మాట్లాడుకోవచ్చా? డిస్టర్బ్ అవుతుంది. నేను చాలా సహిస్తాను. కొద్ది తర్వాత మన ప్రసంగం కదా, ఒక అరగంట ఓర్చుకోండి కాస్త. తర్వాత మాట్లాడుకోగలిగిన అవకాశం ఉంటే కనుక తర్వాత మాట్లాడుకుందాం. ఏమంటే పరిశుద్ధాత్మునికి డిస్టర్బెన్స్ అవుతుంది. అవునా? ఆయన సెలవిచ్చినటువంటి మాట యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం ఆ మాట చదువుదాం. 12వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం చదువు. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేను ఇచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయువార్లారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చుదును. ఇదిగో ఇదే యెహోవా మాట, నేను ఇచ్చిన మాట ఇక ఆలస్యము లేక జరుగును. హల్లెలూయా. నేను ఇచ్చిన మాట ఇక ఆలస్యం లేక జరుగును. ఇంతకాలము గతించిపోయింది అనుకుంటూ ఉన్నావేమో, ఇక నెరవేర్చబడదు అనుకుంటున్నావేమో. సంవత్సరాలు గతించిపోయినాయి అనుకుంటున్నావేమో, నెలలు గతించిపోయినాయి అనుకుంటున్నావేమో. సేవకులు దర్శనం చూసామన్నారు, ప్రవచనము చెబుతూ ఉన్నాము అని చెప్పారు, ప్రవచనాలు చెప్పారు, వాగ్దానము చేశాడని చెప్పారు. కానీ ఇన్ని దినములు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు గతించిన నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా పరిచర్య జీవితంలో అవి నెరవేర్చబడడం లేదు. ఇది నిరర్థకమైపోయింది. ఆయన మాట, ఆయన దర్శనం, ఆయన సెలవిచ్చినటువంటి ఆ యొక్క వాక్కు నిరర్థకమైపోయింది. ఈ భక్తి చేయడం అనవసరం, ఈ నీతి మార్గంలో నడవడం అనవసరం అనుకుంటూ ఉన్నావేమో. యెహెజ్కేలు ఇదిగో వారికి చెప్పు, నేను సెలవిచ్చిన మాట నెరవేర్చడానికి సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. ఇక ఆలస్యము చేయక, ఆ దినము సమీపించింది. ఇంతకాలము నేను ఎదురు చూశాను నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పరిచర్య కొరకు. ఇక ఆలస్యము చేయక ఆ మాటను నెరవేరుస్తాను. ఆమేన్. వ్యతిరేకంగా మాట్లాడుచున్నటువంటి వారి యొక్క మాటలు ఇక మాట్లాడనివ్వను. వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు కదా, నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పరిచర్య గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, వారి యొక్క మాటలను నిరర్థకము చేస్తాను నేను. వారి నోట వచ్చినటువంటి మాట వారికే అవమానము కలిగేటట్టుగా చేస్తాను. ఇది ఎవరు సెలవిచ్చినటువంటి మాట? ఇది సైన్యములకు అధిపతియగు యెహోవానగు నేను సెలవిచ్చినటువంటి మాట. నేను ఇచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు. వారి మధ్యలోనే నేను సెలవిచ్చిన మాట నెరవేరుస్తాను. హల్లెలూయా. నేను సెలవిచ్చిన మాట నిరర్థకము కానేరదు. సంవత్సరాలు గతించిపోవచ్చునేమో, నువ్వు మర్చిపోవచ్చునేమో. మనిషివి గనక నేను మర్చిపోను, నేను దేవుడను గనక. హల్లెలూయా. ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నదని ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు కదా. కావున వారికి సెలవివు, నేను దానిని నిరర్థకము చేసేదను. దేనిని చేస్తాను నిరర్థకం? వారు సెలవి మాట్లాడుకుంటున్నటువంటి మాటలను నిరర్థకము చేస్తాను. వ్యర్థమైన మాటలండి, వ్యర్థమైన ప్రసంగాలండి, వ్యర్థమైన బోధండి, తప్పుడు బోధండి, తప్పుడు ప్రసంగాలండి, తప్పుడు మార్గమండి, ఇది తప్పుడు మార్గమండి అని చెప్పుకుంటున్నారు కదా. వారి యొక్క మాటలను నేను నిరర్థకము చేయబోతూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఇక ఆలస్యము చేయను. ఈరోజు ఆయన సెలవిచ్చిన మాట నీ జీవితంలో ఎన్ని రోజులు పట్టిందో నువ్వు మర్చిపోయావేమో. ఒక్కసారి ఆయన సన్నిధిలో జ్ఞాపకమునకు తెచ్చుకో. దైవ సేవకుల చేత, పరిశుద్ధాత్మ చేత నింపబడి నీతి మార్గములో ప్రయాణము చేస్తూ ఆయన ఆజ్ఞల మార్గములో పరిగెత్తుచున్న దైవ సేవకుల ద్వారా నీకు వచ్చినటువంటి ప్రవచన వాక్కును జ్ఞాపకం చేసుకో. ఆయన సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఆయన చెబుతున్నటువంటి మాట, ఇక ఆలస్యము లేక అది నెరవేరుతును. హల్లెలూయా. అది జరిగిస్తాను. హల్లెలూయా. ఇక ఆలస్యము ఉండదు. అక్కడ చూడండి 12వ అధ్యాయంలో 22వ వచనములో, నరపుత్రుడ దినములు జరిగిపోవుచున్నవి,
దినములు జరిగిపోవుచున్నవి, దినములు జరిగిపోవుచున్నవి అని అక్కడ ఉంటే 23వ వచనములో దినములు వచ్చుచున్నవి. హల్లెలూయా. దినములు వచ్చుచున్నవి, దినములు గతించిపోవుచున్నవి అన్నటువంటి మాట నుండి దినములు వచ్చుచున్నవి. ఏ దినములు? నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చే దినము వచ్చుచున్నది. హల్లెలూయా. నీవు అప్పుల బాధల నుంచి విడిపించబడే దినం వచ్చుచున్నది. హల్లెలూయా. ఇల్లు కట్టుకునేటువంటి దినము రాబోతూ ఉంది. హల్లెలూయా. ఆరోగ్యవంతముగా ఆయన సన్నిధిలో ఆరాధించే సమయము, దినము వస్తూ ఉంది. హల్లెలూయా. నీవు ఆశీర్వదించబడే సమయం వచ్చి ఉన్నది. హల్లెలూయా. నీతి నీ మీద ప్రకాశింప చేసేటువంటి సమయము, దినము వచ్చి ఉన్నది. హల్లెలూయా. వెలుగులోనికి తీసుకొని వచ్చే దినము సమీపించి ఉన్నది. హల్లెలూయా. అని చెబుతున్నటువంటి మాట, దినములు గతించిపోతూ ఉన్నాయి అనుకుంటున్నారు కదా, వారి మాటను నిరర్థకము చేయడానికి నేను లేచి ఉన్నాను. హల్లెలూయా. నేను లేచి ఉన్నాను. వారి మాటలను నిరర్థకము చేస్తాను, వారి నోరును నేను మోయిస్తాను. దినములు జరిగిపోవచ్చున్నవి, దినములు పోవచ్చున్నవి అని ఆ మాట అంటే, ఈరోజు నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే దినములు వస్తూ ఉన్నవి. హల్లెలూయా. దేనికి వచ్చి ఉంది? దేని కొరకు వస్తుంది తెలుసా? నీ జీవితంలో ఆయన సెలవిచ్చిన మాట నెరవేర్చడానికి దినము వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఒకప్పుడు ఏమీ లేనివారుగా ఈ దేశంలో అడుగు పెట్టారు, ఒకప్పుడు ఏమీ లేనివారుగా ఈ దేశంలో అడుగు పెట్టారు. ఈరోజు ఆస్తికర్తలుగా ఆయన చేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తినడానికి ఇబ్బంది పడినటువంటి బిడ్డలు, పడుకోవడానికి ఇబ్బంది పడినటువంటి స్థితి, మాట మాట్లాడేటువంటి వారు లేక రోధించినటువంటి స్థితి, ఈరోజు 10 మందికి అన్నం పెట్టే విధంగా చేశాడు. కారణం తెలుసా? ఆయన నీ జీవితంలో ప్రవచించిన ప్రవచనము, ఇచ్చిన దర్శనము, ఇచ్చిన మాట నెరవేర్చే సమయము, దినము, కాలము సమీపించింది కనుక నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఇంకా ఎదురు చూసే లిస్టులో ఉన్నావేమో. ఆలస్యము చేయక నీ జీవితంలో అదే వాగ్దానము, నీ పక్కవారి జీవితంలో జరిగించబడినటువంటి వాగ్దానము, రిక్త హస్తములతో వచ్చినటువంటి వారిని ఈరోజు సమృద్ధి గల దానిగా, సమృద్ధి నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు, ఆయనలో మార్పు లేదు, ఆయనలో ఏ మార్పు లేదు, ఏ భేదము లేదు. ఆయన వాగ్దానము చేశాడంటే నిశ్చయముగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆలస్యము కావచ్చు, ఆలస్యము కావచ్చు, కానీ అలక్ష్యము కాదు, నిన్ను మర్చిపోలేదు. ఆయన చెబుతున్నటువంటి మాట, ఇక ఆలస్యము చేయక నీ మనసులో హృదయం అనే పలక మీద రాసుకో, నేను ఇచ్చు మాట ఇక నువ్వు ఆలస్యము చేయక జరుగును. 25వ వచనం, ఇక ఆలస్యము చేయక జరుగును, ఇక ఆలస్యము చేయక జరుగును. రిక్త హస్తాలతో వచ్చింది. తినడానికి తిండి ఇబ్బంది పడుతూ ఉంది. అందరు చూస్తే ఏ పాపం చేసింది మనిషి? మొగుణ్ణి పొట్టన పెట్టుకుంది, మొగుని భర్తను పొట్టన పెట్టుకుంది. అసలు ఈ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. ఏ పాపం చేసిందో ఈ మనిషి అని ఒక బలహీనరాలైనటువంటి యవ్వన ప్రాయంలో కోల్పోయి రోధిస్తున్నటువంటి బిడ్డను చూసి మాట్లాడుకుంటున్నటువంటి వారు. ఇంకొకరైతే ఒక్కదానిగా ఉన్నావు కదా, ఇంకా నేనేమైనా సహాయం చేయమని కొందరు మాట్లాడడం. భర్తను కోల్పోయిన రోదనతో వేదనతో ఉన్నటువంటి ఆ బిడ్డతో యవ్వనస్తులు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. మాట్లాడవలసినటువంటి వారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సమయం ఆసన్నమైంది. ఏ పొలములో అయితే ఈ పరిగ ఏరుకోవడానికి వెళ్ళిందో అదే పొలమునకు యజమానురాలుగా మార్చబడింది. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. హల్లెలూయా. నీ స్థితిని మార్చడానికి ఇక ఆయన ఆలస్యము చేయడు. నీ స్థితిగతులను మార్చడానికి ఇక ఆయన ఆలస్యము చేయడు. ఆయన ఆలస్యము చేసింది ఒక ఉద్దేశముతో చేశాడు. నిన్ను పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఆయన పోలిక నీలో రూపించాలని, నీలో దీర్ఘశాంతం రూపించాలని, ఆయన దీర్ఘశాంతము నీలో రావాలని, ఆయనలో ఉన్న ఓపిక నీలో రావాలని, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ నీలో రూపించాలని ఆయన ఇంతకాలం ఆలస్యం చేశాడు. ఆయన చెబుతున్నాడు, ఇక మీదట ఆలస్యము చేయను. హల్లెలూయా. దినములు వచ్చుచున్నవి. పైననేమో దినములు పోవుచున్నవి, ఇక్కడేమో దినములు వచ్చుచున్నవి. దినములు వచ్చుచున్నవి. ఏమంటారు అది? ప్రతి కుక్కకు అదేనా? ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్. ప్రతి కుక్క కూడా టైం వచ్చినప్పుడు నీకు రాదా? హల్లెలూయా.
కుక్కకే టైం వస్తే నీకు రాదా? ఆమేన్. హల్లెలూయా. లేచి నిలబడదాం. కుక్కకు టైం వచ్చినప్పుడు నీకు రాకుండా పోతుందా? కాస్త ఆలస్యం అవుతుంది, ఓపిక పట్టు. హల్లెలూయా, హల్లెలూయా.